నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న వెంకటేశ్వర ఐటీఐ కాలేజ్ నందు ప్రిన్సిపల్ బ్రహ్మయ్య విద్యార్థుల దగ్గర నుంచి ఎగ్జామ్ ఫీజు తీసుకొని ఎగ్జామ్ బోర్డుకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల వారికి హాల్ టికెట్ రాలేదు. అక్కడ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మేము చదువుకున్న ఒక్క సంవత్సరం వృధా అవుతుందని విద్యార్థులు చెప్పారు. ఈ విషయానికి ప్రిన్సిపాల్ ఏ విధంగా స్పందించలేదు. ఆ విద్యార్థులకు వచ్చే పరీక్షలకు ఫీజు చెల్లించి హాల్ టికెట్ ఇప్పించే పూర్తి బాధ్యత నాదే అని, ఇందులో ఎవరైనా పరీక్షకు అర్హతలు కోల్పోతే వారికి ఫ్రెష్ అడ్మిషన్ ఫీజు లేకుండా ఫ్రీగా ఇచ్చే బాధ్యత నాది అని ప్రిన్సిపాల్ తెలిపారు. బీసీ సంఘం అదే సార్ లెక్కలేడు బేట సార్ వాళ్ళు కట్టిర్రు వాళ్ళ బాధ వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడడానికి ఏందే సార్ మీరు? అరే కట్టినోళ్ళే ఉన్నారు ఇడా, కట్టనోళ్ళు లేరు సార్, కట్టినోళ్ళే ఉన్నారు ఇడా సార్. నెక్స్ట్ మీరేంది సార్ చెప్పేది? నెక్స్ట్ మీరేం చెప్తారు? నెక్స్ట్ టైం మీరేం సార్ చెప్పాల్సింది? నెక్స్ట్ టైం వల్ల తెలియదా ఈ కాలేజ్ అవసరం లేదు రా బాయ్, వేరే కాలేజ్ వెళ్తారు. నెక్స్ట్ మీరేం చెప్తారు? ఇప్పుడున్నా చెప్పండి కదా. దానికి ఎట్లుంటే ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం పోతేనే. అంటే వాళ్ళు ప్రాసెస్ ప్రకారం ఫీజు కట్టలేరా? మీకు ఏం కట్టలేరా? ఏం చేయలేరు? అటెండెన్స్ కూడా కొంతమంది ప్రాబ్లం ఉన్నది, కొన్ని వీళ్ళకు. అంటే రాష్ట్రంలో ఏడలేంది ప్రాబ్లం మీ ఒక్కళ్ళ దగ్గర ఉందా? నెక్స్ట్ మీరు చెప్పడం ఏంటి సార్? మరీ విచిత్రం కాకపోతే నెక్స్ట్ది కాదు సార్ కావాల్సింది. మీరు ఇప్పుడు ఇక్కడ రావాలి, 100 మంది పిల్లలకి ఏదైతుందో మీరు ఖచ్చితంగా 100 మంది పిల్లలకు భవిష్యత్తు చూపెట్టాలి. మాట్లాడదాం ఏంది సార్? పిల్లలు ఈడ పెట్టుకొని ఏడ మాట్లాడతారు? ఇక్కడ వండుకోవాలా? ఏం మాట్లాడతారు సార్? రేపు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జాము, ఎల్లుండి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్, ఇంకేం మాట్లాడతారు సార్? ఏం సప్లిమెంటరీ ఇది అది సార్? హలో, బండి మీద లేరు, ఏం మీద లేదు సార్ మీరు? సార్ రేపు ఉండదు, రేపు లేకపోతే పరిస్థితి మరి ఇప్పుడు సార్ అవైలబుల్ ఉంటే వచ్చి మాట్లాడేసిపోతే అయిపోతుంది. ఇది ఎవరు బుద్ధి రాయాలి? ఇది అరే ఎవరో బుద్ధి సార్, ఏం చేస్తారు? ఇంకా మాట్లాడి చెప్తున్నా నువ్వు మాట్లాడిపోయినావా? మళ్ళీ నువ్వు వచ్చే చూడాలి ఎవరు అట్లా కాదన్నా, మీరు ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు బాధ్యత ప్రాంతం ఇది మారుమూల ప్రాంతం నారాయణఖేడ్ సంబంధించి. ఈ ప్రాంతంలో ప్రైవేటు శ్రీ వెంకటేశ్వర ఐటీఐని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి లోపాలు జరుగుతున్న అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి. గతంలో కూడా పేద విద్యార్థులకు సంబంధించి ఒకరు ఇద్దరు జాబ్స్ వచ్చినా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కూడా గందరగోళం నెలకొల్చిన పరిస్థితి కూడా తెలిసిన విషయం. అయినా ఇప్పటికీ ఈ సంవత్సరం 2018 నుంచి ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులుగా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం సంబంధించిన 41 మంది పేద విద్యార్థులకు సంబంధించి ఫీజులు కట్టినా, ఎగ్జామ్ ఫీజు కట్టినా కనీసం హాల్ టికెట్ ఇప్పటివరకు రాని పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్కి సంబంధించిన మాట్లాడితే చెప్తే ఏంటంటే ఈరోజు నైట్ వరకు హాల్ టికెట్ ఇచ్చి రేపు ఎగ్జామ్ రాయిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి గతంలో కూడా జరిగిన పరిస్థితి ఉంది. చాలామంది పిల్లలు కూడా పేదవాళ్ళు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు కూడా జోక్యం చేసుకొని ఈ ఐటీఐకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఫీజులకు సంబంధించి ఫీజులు రెగ్యులర్గా కడుతున్నా, హాల్ టికెట్ సంబంధించి ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళకు హాల్ టికెట్ రాకపోవడం దారుణంగా ఉంది. వెంటనే ఐటీఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. దాంతోపాటు వెంటనే అధికారులు కూడా స్పందించి ఇప్పటికైనా ఇలాంటి రానున్న భవిష్యత్ కాలంలో ఇలాంటివి కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి
కోరుతున్నాం. నా పేరు జ్ఞానేశ్వర్. నారాయణగఢ్ నుంచి విశ్వేశ్వర ఐటీఐ కాలేజ్లో 2018 నుంచి 18 బ్యాచ్ నుంచి ఐటీఐ కాలేజ్ చదువుతున్నా. సార్ దగ్గర వచ్చి ఫీజు ఎగ్జామ్ కోసం కొంతమంది హాల్ టికెట్స్ రాలేవు. ఫీజు కట్టిన వాళ్ళందరికీ కంపల్సరీ వస్తాయి. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల హాల్ టికెట్ జనరేట్ కాలేవు. మేము కాలేజ్ నుంచి అయితే హాల్ టికెట్ అమౌంట్ అయితే పే చేసిన వాళ్ళకి కంపల్సరీ హాల్ టికెట్ వస్తాయి. కొంత ఎగ్జామ్స్ పోయే వరకు నేను ఒకవేళ హాల్ టికెట్ రేపు ఎగ్జామ్ ఉందనుకో ప్రైవేట్ వెహికల్ మేము మాట్లాడి ఎగ్జామ్కి తీసుకొని వెళ్తాం. రేపు మార్నింగ్ 9 o'clock ఉంది. ఎప్పుడు తీసుకొని వెళ్తారు? 9 o'clock వెళ్తే మేము పొద్దున ఎర్లీ మార్నింగ్ ఎంత అవుతుందో అయితే ఏ టైంలో స్టార్ట్ అయితే రీచ్ అవుతామో ఆ టైం వరకు వెళ్తాం. హాఫ్ అన్ అవర్ టైం అనేది మీ దగ్గర లేదు. ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? పిల్లలు నైట్ ఇక్కడ వాళ్ళ ఏం పొద్దున 5 o'clock అయినా 6 o'clock అయినా తీసుకొని వెళ్తాం. రేపు ఎగ్జామ్ ఉంటే రేపు మ్యాక్సిమం ఎగ్జామ్ లేదు. రేపు ఒక 2-3 ఉంది. ఎల్లుండి ఉంది అందరు. రేపు ప్రిన్సిపల్ సార్ మార్నింగ్ వస్తాడు మాట్లాడారు. ఇక్కడ ఎవరు లేరా ఇప్పుడు? నుంచి ఆన్లైన్ అమౌంట్ తీసుకొని మేము కట్టడం జరిగింది. ప్రిన్సిపల్ సార్ కట్టారు. ప్రిన్సిపల్ గారు మీరు చెప్పారు, మీరు సమాధానం చెప్పండి. దానికి సంబంధించి సరే ఓకే, ఎడ్యుకేషన్ పరంగానే అడుగుతున్నాను. మీకు అనుభవం ఉన్నంత ఆన్లైన్లో ఫీజు కడితే రిసిప్ట్ వస్తుందా? ప్రిన్సిపల్ సార్ కట్టారు. ప్రిన్సిపల్ సార్ ఎవరు కట్టినా కూడా సార్ కట్టింది కరెక్టే కదా. కట్టిన ఫీజు రిసిప్ట్ సార్ దగ్గర ఉంటుంది. ప్రిన్సిపల్ సార్ పిల్లలకి అయితే ఇయ్యరు కదా. అన్నది కాదు సార్. సార్ మీరు కూడా చూడండి వాళ్ళ భవిష్యత్తు ఒకసారి. మీరు కూడా మన పిల్లలు మాట్లాడుతున్నావు సార్ వాళ్ళ బాధ సార్. వాళ్ళ సంవత్సరం నాశనం